హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఏఎల్పి ఎగ్జామినేషన్ డేట్స్, అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్, నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ వేకెన్సీస్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో ఉంటుందండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యాక్చువల్గా మనకి ఏఎల్పి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది దీని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. సో నా ఎక్స్పెక్టెడ్ ప్రకారంగా ఏఎల్పి సిబిటి 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెకండ్ వీక్లో మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఉండేది ఏఎల్పి మాత్రమే. ఓకే, సెకండ్ వీక్ కానీ లేదా అటు ఇటు కావచ్చు, ఒక 1 వీక్. మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో ముందే ప్రిపేర్ కాండి. సిబిటి 1కి జస్ట్ 75 మార్క్స్కే ఉంటుంది. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. టైం ఉందిలే అని ఆ టైంలో మీరు ఉన్నట్లుండే ఎగ్జామ్స్ అయితే రైల్వే అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది ఇప్పుడు ఎగ్జామినేషన్స్లో, నీట్గా చూసుకోండి. నెక్స్ట్ టెక్నీషియన్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ ఎన్ని రోజులు కాదు ఎప్పుడు ఉంటుంది. ఒక చిన్న క్లారిటీ, ఇక్కడ ఏఎల్పి అనేది ఒక 5 or 6 days అనుకుందాం, లేదా 10 days అనుకుందాం. సో ఉండేది ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంటుంది, ఏఎల్పి అయిపోయినాక టెక్నీషియనే కదా. నా ఎక్స్పెక్టేషన్, ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, సెప్టెంబర్ 28th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే లాస్ట్ టైం అయితే ఓన్లీ 1 డేనే కంప్లీట్ చేసేస్తాడు గ్రేడ్ 1. గ్రేడ్ 3 అయితే అటు ఇటు 2, అంటే 28 అంటే ఒక 4 days లోపల కంప్లీట్ అయిపోతుంది మీకు టెక్నీషియన్ ఎగ్జామినేషన్. ఒక్కసారి నీట్గా చూడండి ఇప్పటి నుంచి. నేనైతే నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. దానికి సంబంధించిన నేను కంటెంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను, అందుకే వీడియోస్ రావడం లేదు మీ ముందరికి. యాక్చువల్ గ్రూప్ డి చేద్దామనేసరికి నాకు టైం సరిపోక నేను వదిలేసాను. కానీ చిన్న క్లారిటీ ఇస్తున్నా మీకు, అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను చూడండి. ఏఎల్పికి టెక్నీషియన్కి ఏవైతే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుందో ప్యూర్ మ్యాథ్స్ కానీ ఇవి 2 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చేయబోతున్నాం. మీరు ముందే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఒకసారి నీట్గా జాయిన్ అవ్వండి. ఎనీ అప్డేట్స్ ఓకేనా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే వచ్చింది నోటీస్ మనకి, ఆర్ఆర్బి జేఈ నుంచి ఇన్ఫర్మేషన్ కొరిజెండం రిలీజ్ చేసింది అనమాట, పోస్టులు ఇంక్రీజ్ చేసామని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ కంటే మీకు ముందే తెలియాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి, అందుకే కదా. ఎనీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా అండి, ఫస్ట్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఆర్ఆర్బి జేఈ మనకి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. ముందు మనకి 3993 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు 4029 పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే దాదాపుగా 35 to 36 పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అవి ఏమేం పోస్టులు, చాలామంది కెమికల్ సిఎంఏ కెమికల్ అండ్ మెట్రలాజికల్ అసిస్టెంట్ పోస్టులు యాడ్ అవ్వలేదు ఈసారి జేఈలో. ఆ పోస్టులు యాడ్ చేసి మనకి ఈ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఎన్ని అంటే టోటల్గా 35. ఈ కెమికల్ అండ్ మెట్రలాజికల్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఏంటో కూడా చెప్తాను చూడండి. బిఎస్సి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి. ఒక చిన్న క్లారిటీ, బిఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీనే నా బిఎస్సి ఓన్లీ ఫిజిక్స్ ఉండి లేదా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఉండి మేము మ్యాథ్స్ ఉండి మేము ఎలిజిబుల్ అంటే క్లారిటీగా చెప్తున్నా, కెమిస్ట్రీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, ఖచ్చితంగా ఉంటేనే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి. మీరు లేదంటే ఎలిజిబుల్ కాదు. చిన్న క్లారిటీ. మీరు మ్యాథమెటిక్స్, యాక్చువల్ చాలామంది నేను చూసిన క్వశ్చన్స్ సార్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఎలిజిబులా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అడిగారు. అసలు ఈ పోస్టులకి మనం ఎలిజిబుల్ కాదు ఎవరు, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు. ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి, ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీ అయితే మేజర్ రోల్ ఉందన్నమాట, ఖచ్చితంగా ఇచ్చాడు నోటిఫికేషన్లో. నేను ఇది కూడా టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి వస్తాను, ఒకసారి మీరు జాయిన్ అయ్యి చూసుకోండి ఒకసారి ఏమేమి క్వాలిఫికేషన్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫైనల్ అప్డేట్ ఏమి, గ్రూప్ డి ఎగ్జామినేషన్ మనకి 25th కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆన్సర్కి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, జస్ట్ 5 or 6 daysలో వచ్చేస్తుంది. అంటే సెప్టెంబర్ 1st week లోపల వచ్చేస్తుంది మీకు ఆన్సర్ కీ కూడా. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.